ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మన ప్రభు మనల్ని ప్రేమించుచున్న వాగ్దానం బట్టి కీర్తన గ్రంథం 115 అధ్యాయం 12వ వచనం, యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇజ్రాయేలును ఆశీర్వదించును, ఆరోను వంశస్థులను ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలును ఆశీర్వదించిన తండ్రి ఆరోను వంశస్థులను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించి దీవిస్తూ కాపాడుతున్న గొప్ప దేవుని బట్టి ఆయనకు మహిమ ఘనత ప్రభావం కలిగినట్టుగా మనందరం కూడా జీవించాలి కదా. ప్రతిదినము దేవుని నామములు స్తుతిస్తూ గణపరుచుకున్న బిడ్డలకు ప్రభు చేసిన కృపను బట్టి ఆయనకే ఘనత మహిమ కలగాలి. యెహోవాయందు భయము భక్తి కలిగి వణుకుచు ఆయన నామాన్ని ఎక్కువజామున జ్ఞాపం చేసుకున్న ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకు దేవుని నామమును దేవుని గురించి మనందరం కూడా ఎంతో ఆనందించాలి, సంతోషించాలి. ఆయన నామానికి ఘనత మహిమ ప్రభావం కలిగి జీవాధిపతి నామములు ఉండాలని ప్రభువు మనకు నేర్పించుండగా ఆయన నామంలో మనందరం జీవిస్తున్నామా? మనల్ని ప్రేమించుంటుండే నిన్ను మరిచిపోనని చెప్పిన గొప్ప దేవుడు ఈరోజు మనము కూడా మన తండ్రిని మరిచిపోకుండా ఆయన నామంలో ఆయన చిత్తంలో ఉండటానికి వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఆయన నామంలో బ్రతకటానికి మనం అందరం కూడా మరి సిద్ధపాట్లు ఉందాం. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవగల తండ్రి పరిశుద్ధుడా, ఈ దినము నా ప్రభువా నీ చిత్తములో నీ కృపలో తండ్రి నీ కాపుదల మమ్మల్ని అందరిని ఆశీర్వదించి మమ్మల్ని మరిచిపోనని చెప్పిన గొప్ప దేవుడా, నీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.